ఆ రైట్ సైడ్ ఏమో హీరో. పైనుండి రెడ్ శారీలో మందాకిని, ఆ పక్కనే గన్ ఫైర్ చేస్తూ మనుషులు. కింద యాగం చేస్తున్న ఇతను, పక్కన విగ్రహాలు. ఎగ్జాక్ట్‌గా గమనిస్తే ఈ మందాకిని పోస్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్ ఆ గన్ ఫైర్ సింక్ అంతా ఇక్కడ. బ్యాక్‌గ్రౌండ్‌లో మంచుకొండ. ఇప్పుడు నెక్స్ట్ షాట్‌లో అదే మంచుకొండ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటుంది. నైట్ టైమ్ అక్కడే. ఒక కోతి హిప్పోపోటమస్ నుండి తప్పించుకుంటూ వెళ్తుంది. మీరు కూడా ఇదే చూసారు కదా! ఇక్కడే పబ్బులో కాలేస్తాం. ఆ పక్కనే చూడండి హీరో అండ్ హీరోయిన్ ఉంటారు. తాడు విసిరి హిప్పోపోటమస్ నుండి దాన్ని కాపాడే ప్రయత్నం చేయడం. ఒక హిడెన్ డీటెయిల్ ఉంది. జూమ్ చేసి చూస్తే ఆంజనేయుడి తోకపై రథం వెళ్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ కొమ్ము కనిపిస్తారు. అటు వారణాసిని చూపిస్తారు. గంగా నది పక్కన బిల్డింగ్స్ అవి లేకుండా ఉన్న ఈ ఇమేజ్‌ని చూస్తేనే చెప్పొచ్చు ఇది ఇప్పటి వారణాసి కాదని. ఇప్పుడున్న వారణాసి ఇలా బ్యాక్‌గ్రౌండ్‌లో ఫుల్ బిల్డింగ్స్‌తో ఉంటుంది. సరిగ్గా జూమ్ చేసి చూస్తే ఈ ఇమేజ్‌ని ఏదో యాగం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ షాట్ అదే యాగం నుండి యాస్ట్రాయిడ్ శాంభవికి తీసుకెళ్తారు. అంటే 2027లో ఇది రాబోతుంది. శాంభవి అంటే పార్వతీదేవి అని అర్థం. శంభు అంటే శివుడు. శాంభవి అంటే శివుని భార్య అని అర్థం. మరి ఈ స్టోరీని శివ పార్వతులతో ఏ విధంగా కనెక్ట్ చేస్తున్నారో నేనైతే ఈ డీటెయిల్స్‌తో కనిపెట్టలేకపోతున్నాను.